బండి సంజయ్ కొడుకు వ్యవహారం మీద మంత్రి సీతక్క స్పందించారు. బండి భగీరథపై బాధితురాలు ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఆడపిల్లల పక్షాన ఆడపిల్లల రక్షణ కోసం ఉంటుందని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరం లేదు. ఆ అమ్మాయి ఏదైతే బండైనా రాజు అయినా రాజకీయ నాయకుడైనా ఎవరి పిల్లలైనా ఎవరి కుటుంబ సభ్యులైనా ఎవరిని ఉపేక్షించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. సంబంధిత దోషులు ఎవరైతే తేలుతారో వాళ్ళని శిక్షిస్తాం. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఏదైతే బండి సంజయ్ గారి కుమారుడి మీద ఇచ్చిన కేసు ఉందో ఇయ్యగానే వెంటనే పోక్సో కేసు నమోదు చేశారు. తర్వాత విచారణకు ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. ఆ టీము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటుంది. దాంట్లో ఎవరో కాపీ పెడుతున్నారు, ఎవరో మాట్లాడతలేరు. ఆనాటి ప్రభుత్వము 9 నెలల పసికందును అత్యాచారం చంపేసినటువంటి ఘటన మనకు వరంగల్లో జరిగింది. మరి 6 సంవత్సరాల అమ్మాయి చైత్ర సింగరేణి కాలనీలో హైదరాబాద్ నడిబొడ్డున 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. తర్వాత దిశ ముగ్గురు రేప్ చేసి చంపి కాలబెట్టారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాలాంటి వాళ్ళం ఆ రోజు ప్రశ్నించడం. ఈరోజు మాకు పిటిషన్ రాగానే మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు ఆదేశించి వెంటనే ఎంక్వైరీకి స్పెషల్ కమిటీ సిట్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా వెంటనే పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆయన కోసం పోలీస్ టీం కూడా ప్రత్యేకంగా పోయింది. రావాలని కూడా ఈరోజు వారికి ఆదేశించి సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టం, ఎవరిని ఉపేక్షించాం. రాజైనా రాజకీయ నాయకుడైనా ఎవరైనా చట్టం తప్పకుండా తప్పు ఉన్నదని తేల్చిన ప్రతి వ్యక్తిని